జీవితంలో అనేక లక్షణాలు కలిగి ఉంటాడు. మంచి కలిగి ఉంటాడు, చెడు కలిగి ఉంటాడు. చెడు లక్షణాలు కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంటాయి, మంచి లక్షణాలు కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనిషి ఏ సమయంలో మంచిగా ప్రవర్తించాలో ఆ సమయంలో మంచిగా ప్రవర్తించడు, ఏ సమయంలో చెడ్డగా ప్రవర్తించాలో ఆ సమయంలో చెడ్డగా ప్రవర్తించడం. దానికి వ్యతిరేకంగా చెడ్డగా ప్రవర్తించాల్సిన సమయంలో మంచిగా ప్రవర్తిస్తాడు, మంచిగా ప్రవర్తించాల్సిన సమయంలో చెడ్డగా ప్రవర్తిస్తాడు. మనిషిలో అనేక రకాలైన గుణగణాలు, దాంట్లో కోపము ఒకటి. ఈ కోపము అనేది కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి ప్రదర్శిస్తుంటాం. కొన్నిసార్లు సందర్భం లేకుండా కానీ కోపం పడుతుంటాం. ఎందుకు కోపం పడ్డామో, దేనికోసం కోపం పడ్డామో తెలియకుండానే మనం కోపం పడుతూ ఉంటాం. అయితే ఈ కోపం గురించి దైవ గ్రంథంలో ఏమని వ్రాసిందో మనం చదువుదాం. యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలనని. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చనియ్యదు అని యాకోబు భక్తుడు ఈ పత్రికను రాస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు, మీకు బాగా తెలుసు. నేను చెప్పే సంగతి ఏమవుతుందో అది మీకు బాగా తెలుసు. ఎందుకంటే ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, అంటే వినటానికి తొందరపాటుగా ఉండాలి. ఏం చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, అతను చెప్పే మాట యొక్క అర్థం ఏమిటో, తన భావం ఏమిటో దాన్ని గ్రహించటానికి వేగిరపడాలి, మనస్సు ఉంచాలి. అతను చెప్పే దాన్ని బట్టి మనం కోపం పడాలా, లేకపోతే సంతోషించాలా, లేకపోతే ఎదుటివాడి మీద తిరగబడాలా అనేది ఆలోచనకు వస్తుంది. కానీ కొంతమంది చెప్తున్నప్పుడే మనము ఆ మాటను వినకుండా ఏం చేస్తామంటే కోపించటానికి కోపం ప్రదర్శించటానికి వేగిరపడతాం. నువ్వు కోపగించే ముందు నిదానం కలిగి ఉండాలి. మనం ఈ విషయాన్ని బట్టి కోపగించవచ్చా, కోపగించకూడదా, ఇది కోపగించదగిన విషయమేనా, లేకపోతే కోపగించే తగిన విషయం కానప్పుడు మనం ఎందుకు కోపం పడాలి అని ఆలోచించాలి. ఒక వ్యక్తి మన మీద కోపం పడ్డాడంటే మనలో ఉన్న లోపాన్ని చూసే కదా కోపం పడేది. మనలో లోపం లేకపోతే ఎదురుడు మన మీద ఎందుకు కోపం పడతాడు? మనలో లోపాన్ని మనం సరి చేసుకోవడానికి చూడాలి. కాబట్టి మనం ఏం చేయాలి, సమయంలో మనకు మనంగా తగ్గించు స్వభావంతో ఉండాలి. అంతే తప్ప కానీ ఎదురువాడు కోపం పడ్డాడు కదా అని దాన్ని నిదానించకుండా, చెప్పే మాటను వినకుండా, వినుటకు వేగిరపడేవాడుగా ఉండకుండా ఆ కోపాన్ని బట్టి మనము కూడా కోపం పడితే దాని ప్రయోజనం ఏముందో ఆలోచించాలి. పొరుగుడు కోపం పడితే మనం కోపం పడితే ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే జోగి రాసుకుంటే బూడిది రాలింది అన్నట్లుగా వాడి కోపానికి మన కోపానికి మధ్యలో ఏం పుడుతుందంటే పగ పుడుతుంది. ఆ పగం పుట్టినప్పుడు వారి మధ్యన వీరి మధ్యన పాపము మొదలవుతుంది. ఈ పాపానికి కారణం ఎవరంటే మనలో ఉన్న కోపమే. వినుటకు వేగిరపడివాడై ఉండాలి. చెప్పే మాట ప్రతి మాటను వినాలండి. మొట్టమొదటిగా ఎందుకు చెప్తున్నాడు, దేనికోసం చెప్తున్నాడు, మంచికి చెప్తున్నాడా, చెడ్డకి చెప్తున్నాడా, ఈ విషయం మంచిదా చెడ్డదా అని వివేచన కలిగి ఉన్నప్పుడే, మనము విన్నప్పుడే మనం కోపం పడాలా పడకూడదా అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి విషయానికి ఎదురువాడు చెప్పిన ప్రతి మాటకి కూడా మనం కోపం పుడుతూ పోతే మన కోపానికి అర్థమే ఉండదు. మనలోని ఆత్మ చెడిపోతుంది. దేవునిని ప్రశాంతంగా మనము మహిమపరచలేము, స్తుతించలేము. దేవుని నీతి మనలో నెరవేర్చబడదు. ఆయన నీతి ఏమైంది? వాక్యము మనలో నెరవేర్చబడాలి. కోపం ఉన్నవాడు సర్వసాధారణంగా దేవుని వాక్యాన్ని విండు. మనం ఎంత చెప్పినా యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి మన మీద కోపం పడుతూ ఉంటాడు. యేసు ప్రభు గురించి నాకెందుకు చెబుతున్నాం, నీ దేవుని గురించి నాకు చెప్పకు, నీ దేవుని అంటే నాకు అవసరం లేదు అని అంటూనే ఉంటాడు తప్ప కానీ తనలో ఉన్న కోపాన్ని అణుచుకుని చెప్పేది ఏమైతే ఉందో దాన్ని మనము చక్కగా వినటానికి వేగిరపడితే, దాని గురించి ఆలోచిస్తే, యేసుక్రీస్తు మాట ఎందుకు వినాలో, యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించాలో, యేసుక్రీస్తుని గురించి ఎందుకు తెలుసుకోవాలో మనకు అర్థమవుతుంది. అది శాంత స్వభావాన్ని సూచిస్తుంది. కానీ మనం వినకుండా వేగిరపడటానికి, కోపం పట్టడానికి వేగిరపడితే మన జీవితానికి అర్థం అనేది ఉండనే ఉండదండి. ప్రతి ఒక్కరు కూడా
కోపగించడానికి నిదానించువాడై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మనిషి అన్నప్పుడు ఆ మనిషి అన్న దాన్ని మనం అర్థం చేసుకుని ఎందుకు అన్నాడో, ఈ మాట అనడానికి గల కారణం, నాలో ఏదైనా చెడ్డ గుణం ఉందా, దానికి తగిన కారణం ఉందా, దానికి హేతు ఉందా ఎదురువాని కోపానికి అని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మనం జీవిస్తే కనుక మన జీవితాలు చక్కగా కొనసాగుతాయి. దేవుని నీతి మనలో నెరవేర్చబడుతుంది. మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాం. విశ్వాసము అంతకంతకు అధికమైనప్పుడు దేవుని కార్యాలు కూడా మన పట్ల బలంగా జరుగుతాయి. ప్రియులారా, ఆలోచించండి, మనం ఎటువంటి స్వభావము కలిగి ఉన్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 12వ వచనంలో ప్రసంగి చెప్పే మాటలు వింటే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు బలేర్పించినట్లు బలేర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమంట. సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏం ఆలకించాలా మనము? దేవుడు చెప్పే మాటను ఆలకించటము ఎంతో శ్రేష్టము. ఆలకించిన తర్వాత మనము దాని ప్రకారము దేవుని సన్నిధానంలో వాక్యానుసారము వాక్యం ఏమైతే చెప్తుందో దాని ప్రకారం నడుచుకుని దేవుని సన్నిధానానికి వచ్చి బలి అర్పిస్తే ఎంతో శ్రేష్టము. కానీ బుద్ధిహీనులు అర్పించినట్లుగా మనం కూడా దేవుని సన్నిధానానికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వినట్లేదు, దేవుని వాక్యానుసారం జీవించట్లేదు. కానీ మనం బలి అర్పించడానికి వచ్చినట్లుగా వచ్చి పాటలు పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సమస్తము చేస్తున్నాం. కానీ ఇదంతా కూడా వ్యర్థమే. బుద్ధిహీనులు చేసిన మాదిరిగా మనం చేయకూడదు. ఏదో నామకార్థపు క్రైస్తవులుగా ప్రతిరోజు రావటము, దేవుని స్తుతించడం, మహింపరచడం, వెళ్ళిపోవటం అంతే తప్ప. కానీ మనలో జ్ఞానం ఉందా లేదా, చక్కగా దేవుని సన్నిధానానికి వచ్చిన మనందరం కూడా సమీపించి ఆలకిస్తున్నామా లేదా, వాక్యాన్ని ఆలకించటం లేదంటే, దేవుని వాక్యాన్ని వినటం లేదంటే దానికి గల కారణం మనలో ఉన్నటువంటి ఒక కోప భావము, ద్వేష భావము. ఈ ద్వేషము, కోపం ఉన్నటువంటి వారు దేవుని వాక్యాన్ని లెక్క చేయరు, దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడరు. అటువంటి వాళ్ళు దేవుని వాక్యము ఫలించి అభివృద్ధి చెందదండి. మనలో దేవుని వాక్యం ఫలించి అభివృద్ధి చెందాలి. మొట్టమొదటిగా వినుటకు వేగిరపడాలి. ఏం చెప్తున్నాడో, మాస్టర్ గారు ఏం చెప్తున్నాడో, దైవవాక్యం ఏం మాట్లాడుతుందో, ఆ వాక్యము ద్వారా మన జీవితం ఎటు మళ్ళబోతుందో, ఆ వాక్యము ద్వారా మన జీవితం ఎటు దేవుడు నడిపించబోతున్నాడో అని ఆలోచన కలిగి ఉన్నప్పుడే, వినటానికి వేగిరపడినప్పుడే, మాట్లాడటానికి నిదానించినప్పుడే, కోపపడటానికి నిదానించినప్పుడే మన జీవితం వర్ధిల్లుతుందండి, అభివృద్ధి చెందుతుంది. మన జీవితము దేవుని సన్నిధానంలో దినదినము కట్టబడాలి. ఒక గోడ కట్టే వ్యక్తి కోపముతో గోడ కడితే అది సరిగ్గా కట్టబడుతుందా ఆలోచించండి. ఒక తాపి మేస్త్రి ఇటుకలు పట్టుకొస్తాడు. ఆ పనివాడు అందించినప్పుడు ఆ ఇటుకల మీద సున్నం వేసి తాపితో చక్కగా గోడ ఒక ఇటుక వెనకాల ఒక ఇటుక పెట్టి ఎక్కడ ఏది అమర్చాలో ఆ విధంగా అమర్చుకుంటూ కట్టుకుంటూ పోతే చక్కటి గోడ ఎంత ఎత్తైనా నిర్మించబడుతుంది. కానీ కోపముతో ఆ ఇటుకల మీదో, లేకపోతే పనివాడి మీదో, ఆ సున్నం కలిపేవాడి మీదో, తాపి మీదో, లేకపోతే ఆ బద్ద మీదో కోపగించిన వ్యక్తి కోపముతో, ఇది విధమైనటువంటి కోపంతో మనసులో పెట్టుకుని గోడ కడితే చక్కగా కట్టబడుతుందంటారా? ఆ గోడ అంతా చక్కగా కట్టబడుతుంది, వంకర టింకరగా అటు ఇటు పోతుంది. గోడ చక్కగా నిర్మించబడదు, ఏదో ఒక రోజున అది కూలిపోతుంది. ప్రియులారా, ఆలోచించండి, మన గోడ చక్కగా కట్టబడాలి. ఏ గోడ కట్టబడాలి, ఎక్కడ కట్టబడాలంటే యేసుక్రీస్తు అనే పునాది పైన. యేసుక్రీస్తు ఒక పునాది వేశాడు. ఎవరు వేశారు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు అనే ఒక పునాదిని వేశాడు. ఆ పునాది ఎటువంటిదంటే బండ పైన పునాది వేశాడు దేవుడు. ఆ బండ పైన మన గోడ కట్టబడాలి. మన గోడ కట్టబడినప్పుడే, మన గోడ చక్కగా కట్టబడినప్పుడే, ఆ పునాది పైన మన గోడలు చక్కగా నిలబడినప్పుడే మన జీవితానికి అర్థము. కోపగించుకుంటూ ఆ పునాది పైన మన గోడలు కడితే ఏదో ఒక రోజున కూలిపోతుంది కదా. అటువంటి కూలిపోయే జీవితాలు మనకు అవసరం అంటారా? మన జీవితాలు ఎలా కట్టబడాలండి? ప్రశాంతంగా, చక్కగా, ప్రేమగా, దేవుని వాక్యం వింటూ చక్కటి ఆదరణ కలిగిన జీవితాలతో మన గోడను కట్టుకుంటూ పోవాలి, పరిశుద్ధతతో కట్టుకుంటూ పోవాలి. అలాగప్పుడే ఆ పునాది పైన మన గోడలు కూడా నిలబడతాయి. ప్రియులరా, భక్తుడైన పౌలు గారు కూడా చెప్పే మాట ఏంటంటే, కొంతమంది బంగారముతోనూ వెండితోనూ వెలగలిగిన రాళ్లతోనూ కొయ్యతోనూ అలాగే మట్టితోనూ కొంతమంది తమ తమ పనిని చేస్తూ ఉన్నారట. ఈ పనిలో ఏది మంచి పనో ఏది చెడ్డ పనో దేవుని యొక్క మహా అగ్ని వచ్చినప్పుడు
అగ్ని చేత ఆ కట్టబడిన పని ఏదైతుందో పరీక్షించినప్పుడు ఎవరి పని ఎటువంటిదో తెలియజేయబడుతుంది. నువ్వు దేనితో కట్టావా? బంగారంతో కట్టావా, వెండితో కట్టావా, మట్టితో కట్టావా, లేకపోతే కర్రతో కట్టావా, రాతితో కట్టావా? ఏ పని ఎలాగా చెయ్యబడ్డదో, ఎవరు ఏ విధంగా తన జీవితాన్ని కట్టుకున్నారో, ఏ విధంగా దేవునికి తమ జీవితాలను సమర్పించుకున్నారో, ఎటువంటి భయభక్తులు కలిగి ఉన్నారో, ఆ భయభక్తులు, ఆ ప్రవర్తన, ఆ పరిశుద్ధత అంతా కూడా ఆ కట్టబడిన జీవితం ఏదైతుందో ఆ జీవితాల మీద దేవుని యొక్క మహా ఉగ్రత వచ్చినప్పుడు, తేజోవంతమైన కాంతితో దేవాతి దేవుడు వచ్చినప్పుడు ఆ పని ఎట్టిదో ఎలా కట్టుకున్నామో మన జీవితాలు తీర్థలుగా కనిపించబడతాయి. ఆ రోజున మన జీవితాలు బాగా కట్టుకుంటే, ఆ పునాది మీద బలంగా కట్టుకుంటే, పరిశుద్ధతతో కట్టుకుంటే దేవుని రాజ్యానికి వెళ్తాం. లేకపోతే ఆ రోజున మన జీవితాలు కూలదైపడతాయి. మన జీవితాలు ఆ మాదిరిగా ఉండకూడదని బలమైన పునాది మీద బలమైన గోడ వలె కట్టబడాలి, బలమైన ఇంటి వలె కట్టుకోవాలంటే మొట్టమొదటిగా ఆలోచన కలిగి ఉంటే, ఈ ఆలోచన ఎప్పుడు వస్తుందంటే కోపముతో ఉన్నప్పుడు రాదండి. కోపము లేనప్పుడు మనకు మంచి ఆలోచన వస్తుంది. కోపంతో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఆలోచన చేయడం, మంచి ఆలోచన చేస్తాడా? మంచి ఆలోచన చేయనిచ్చాడు. ప్రతి ఒక్కరు తన జీవితాన్ని కట్టుకోవాలి. కోపగించడం వల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. మనం చేసే పాపములన్నీ కూడా కోపము చేత చేస్తాం. కోపము చేతే మనం వాక్యాన్ని వినకుండా దూరపరచబడతాం. కోపము చేత దేవుని వ్యతిరేకిస్తాం. కోపగించుకున్న ప్రతి వాడు కూడా కూలదీయబడతాడు. తన జీవితం ఏనాడు కూడా చక్కగా సక్రమంగా జరుపుకోలేడు, పరిశుద్ధతగా జీవించలేడు. ఎన్నోసార్లు దావీదు జీవితాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే, దావీదుకి ఒకనొకప్పుడు ఒక కష్టకాలము, గడ్డు కాలం వచ్చింది. ఆ కాలంలో దావీదు దేశానికి రాజు అయ్యిండి కూడా ఆ దేశం నుంచి అతను అరణ్య ప్రాంతాలకి తరంబడుతూ ఉన్నాడు. కొంతమంది సైనికులు ఉన్నారు, బాలార్జీలు, బాగా విలుకండ్రులు ఉన్నారు, కత్తి తిప్పేటువంటి వారు ఉన్నారు, బలమైనటువంటి వారు ఉన్నారు. వీరందరిని తీసుకుని అడవి ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాడు. అదిగో ఆ ప్రాంతం నుంచి ఒక వ్యక్తి షిమి అని ఆ యవ్వనస్తుడు దావీదు పక్కనే నడుచుకుంటూ, దావీదుతో నడిచే సైన్యం మీద, అలాగే దావీదు మీద రాళ్ళు విసురుతూ, అతను కొడుతూ, చీపో అని తిడుతూ, సౌలు మీద చేసినటువంటి ప్రతీకారం ఏదైతుందో అది దేవుడు ఈరోజు నీ మీద తీర్చుకుంటున్నాడు, నరహంతకుడు నువ్వని దావీదుని ద్వేషిస్తూ ఉన్నాడంటండి. ఆలోచించండి, దావీదు అంటే దేశానికి రాజు, గొప్ప సైన్యాధిపతి, అలాగే అతని చేతి మీద ఎన్నో వేల మంది బ్రతుకుతారు. అతని దగ్గర బలమైన సైనికులు ఉన్నారు, గొప్ప తెలివితేటలు ఉన్నాయి. దావీదు ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో విజయం సంపాదించే శక్తి ఉంది. ఎందుకంటే దావీదు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని ఆత్మ అతనితో ఉంటుంది కాబట్టి, దావీదు ఎక్కడ యుద్ధం చేసినా గెలుస్తాడనే ఆ భయముతో అనేక మంది శత్రువులు కూడా దావీదు జోలికి వచ్చేవారు కదా. అంత బలవంతుడైనటువంటి దావీదును చూసి ఒక సర్వసాధారణమైన వ్యక్తి దావీదుని చీపో అని తిడుతున్నాడట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. ఒక బలవంతుడైనటువంటి రాజుని ఎందుకు కొరగాని ఒక వ్యక్తి చీపో అంటే ఎంత బాధగా ఉంటుంది. కావాలంటే దావీదు కూడా ఆ క్షణంలో ఏదన్నా చేయొచ్చు. ఆ పక్కనే సైనికులు అన్నారు, రాజా నా ఏలినవాడా, నువ్వు మాట మాత్రము సెలవి, అతన్ని చేరబోయి తల తీసుకుని వచ్చేస్తావని. అంటే దావీదు పక్కన నడిచే సైనికులు కూడా ఎంత బలవంతులు ఆలోచించారు. వారు కత్తి తీశారంటే చేరబోయి అన్నారంటే ఎంత వాళ్ళు చురుకుగా ఉన్నారో, వాళ్ళ దగ్గరికి వెళుతుందో తల తీసుకుని వచ్చేస్తాం తిరిగి అన్నారు. అయితే దావీదు అన్నమాట ఒకే ఒక మాట, మీకు అతనికి నాకు ఏం పొందికయ్యా, అతన్ని తిట్టమని ఈ రోజున దేవుడు అతనికి సెలవిచ్చాడు. యెహోవానే దావీదును తిట్టమని అతనికి సెలవు ఇచ్చినప్పుడు, అతను తిడుతున్నప్పుడు అతను మీరు అంటాం అది సమంజసం కాదు, మంచిది కదా. ఈ రోజున అతని చేత నేను తిట్టబడాలి, అతని చేత ఈరోజు నేను దేశించబడాలి అని తనలో తనను తగ్గించుకోవటమే కాకుండా పరిస్థితులకు అనుకూలంగా ఉండి ఎదుటివాడు ఎందుకు తిడుతున్నాడో, ఎందుకు కోపం పడుతున్నాడో ఆ కోపాన్ని అర్థం చేసుకున్న దావీదు దానికి తల ఒగ్గాడు. దావీదు నిజంగా తిరగబడి వాడు తల తీసుకొచ్చండి అంటే 5 నిమిషాల్లో తల తీసుకొస్తారు. తల తీసుకొస్తే దేవుడే నన్ను తిట్టమని అతనికి ఆజ్ఞించాడని చెప్పిన దావీదే పాపం చేస్తే దేవునికి వ్యతిరేకంగా తిరిగినట్లే కదా. అప్పుడు దేవుని యొక్క వాక్యము దావీదులో నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడుతుంది. దావీదు పాపం చేస్తున్న వాడు అవుతాడు. ఈ రోజున పాపము చేయకుండా దేవుడు నన్ను ఈ రోజున అడ్డగించాడని దావీదు ఎన్నోసార్లు చెప్పాడు. ఎందుకు అడ్డగించాడంటే దావీదు పాపము చేయకూడదని, అతను పరిశుద్ధుడిగానే ఉండాలని. కానీ దావీదు జీవితంలో ఉన్న ఆశీర్వాదం ఏంటంటే దేవుని యొక్క హృదయం తెలుసుకున్నవాడు కనుక
దేవుడు దావీదు నా హృదయానుసరుడని దేవుడు అతనికి బిరుదిచ్చాడు. అది గొప్ప ఆశీర్వాదం. అటువంటి దేవుని యొక్క మనస్సును తెలుసుకున్న ప్రతివాడు కూడా, కోపాన్ని వదిలిపెట్టి ఆలోచనతో నడిచిన ప్రతివాడు కూడా హెచ్చించబడతాడు, ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. కోపము వల్ల మనలో అనేకమైన పాపాలు జరుగుతాయండి. కోపము విడిచిపెట్టుట ఎంతో మేలు. కోపమును ఏనాడు కూడా మనం సంకటం పెట్టుకుని వెళ్ళకూడదండి. కోపం అనేది మనతో ఉంటే మన ఆయుక్షీణం అయిపోతాం, మన ఆత్మీయ జీవితం నాశనం అయిపోతుంది, మన ఆత్మ పాతాళంలో కనుకపోతుంది. దేవుని ప్రేమను గుర్తెరగలేము, ఆత్మీయంగా వాక్యాన్ని మనం అంగీకరించలేము, ఆత్మీయ జీవితాన్ని మన గడపలేము. కొన్ని సందర్భాల్లో కోపగించే సందర్భాలు ఉంటాయి, కొన్ని సందర్భాలు ఉంటాయి. మనం ఉత్తూరు పుణ్యాన్ని కోపం పడడం కదా, మనం కోపం పడ్డామంటే దాంట్లో ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు ఎదుటివాడిని బాగు చేయడం కోసం కోపం పడుతూ ఉంటాం. భక్తుడు ఏంటంటే యోహాను గారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు జోర్దాను నదీ తీర ప్రాంతాల్లో అనేక మందికి బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పరిచయులు, సద్దుకేయులు అనేటువంటి వారు బాప్తిస్మం పొందటానికి భక్తుడు అంటే యోహాను గారి దగ్గరికి వచ్చారు. యోహాను గారు వారందరినీ చూసి ఏమంటున్నారంటే, ఇదిగో ఓ సర్పసంతానమా, రాబో ఉగ్రతని తప్పించుటకు మీకు బుద్ధి చెప్పువాడెవడు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించండి అన్నాడు. ఇది ఒక రకమైన కోపం. ఎందుకు కోపం అంటే వాళ్ళని బాగుపరచాలని, చెడ్డ మార్గం నుంచి తీసుకొచ్చి దేవుని మార్గంలో నడిపించాలని బుద్ధి చెప్పడం. బుద్ధి చెప్పేటప్పుడు కోపం పడుతూ ఉంటారు. ఆ కోపం ఇచ్చినప్పుడు నాకీడు బుద్ధి చెప్తాడా, వీడు నన్ను ఎక్కిరిస్తాడా, నాకు బుద్ధి లేదంటాడా, నాలో కోపం ఉందంటాడని తిరగబడితే వీడి జీవితానికి అర్థం ఉండదు, వీడు ఎప్పుడు మారనేమన్నాడు. ఆనాడు కోపగించిన కోపం ఎందుకంటే ఒక వ్యక్తిని మార్చడం కోసం, ఒక వ్యక్తిని సరైన దారిలో నడిపించడం కోసం ఆ రోజున భక్తులని యోహాను గారు అనేక మంది దగ్గర కోపం పడుతూ వారందరినీ గద్దించడం. సర్పసంతానమా, రాబో ఉగ్రత తప్పించగల వాడెవడు, మీకు బుద్ధి చెప్పేటంటే వాడెవడు, మారు మనసుకు తగిన ప్రతిఫలాన్ని పొందండి మీరు అని ఆనాడు యోహాను గారు కోపం పడుతున్నాడు. అది చాలామంది చేసే కోపం. అంటే కొంతమందిని బాగుపరచడం కోసం కోపం పట్టడం అనేది సర్వసాధారణం. కానీ సమయం సందర్భం లేకుండా కోపం పట్టడం, ఆ కోపం పడిన దాంట్లో ఎదుటి వాళ్ళని ద్వేషించడం, ఆ కోపానికి తిరిగి ప్రతీకారంగా కోపం పట్టడం అనేది మానవ ధర్మం కాదు. మానవ ధర్మం ఏంటంటే ఎదుటివాడిని ప్రేమించడం. కోపం పడిన దానికి మనం తల ఒగ్గి దాంట్లో మన తప్పులు వెతికిని మన జీవితాన్ని సరి చేసుకోవటం, అది నిజమైన మానవతత్వం. దేవునికి స్తోత్రం. ఈ తత్వం మన దగ్గర లేదనుకుంటే మనం మనుషులు కాదండి. ఎదురువాడి కోపం పడుతున్నాడంటే మన వల్ల తప్పు జరిగిందేమో, నాలో లోపం ఉందేమో, నాలో పాపం ఉందేమో, నాలో తప్పు ఉందేమో, కాబట్టి నా బట్టి అతని మనసు దుఃఖపరచబడ్డది, అతను కోపం పడుతున్నాడంటే దానికి కారణం నేనే కదా అని తలవగిన రోజునే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. దావీదు కూడా అదే విధంగా పాపానికి తగిన హేతువు నాలో ఉంది అని అతను అనుకుంటున్నాడు. కానీ నాకు ఏ పాపమో తెలియదు. సౌలు కుటుంబాన్ని నేను ఏ రోజున నాశనం చేయాలనుకోలేదు, సౌలు కుటుంబాన్ని ఏనాడు పాడు చేయాలనుకోలేదు, సౌలు కుటుంబాన్ని హెచ్చించాలనుకున్నాను. అతని సైన్యంలో చేరాను, సైన్యాధిపతిగా ఉన్నాను, సైన్యాన్ని హెచ్చించాను. నా వల్ల సౌలుకి ఎంతో పేరు కీర్తి కలిగింది. అటువంటి సందర్భాల్లో అతన్ని హెచ్చించిన తప్ప కానీ ఏనాడు సౌలుని పాడు చేయాలని అనుకోలేదు. కానీ అది ఎదుటివాడి మనసులో ఉన్నది ఏమిటి, నేను సౌలు కుటుంబాన్ని పాడు చేశాను, సౌలు కుటుంబాన్ని చంపానని ఒక నెపం నా మీద వేస్తున్నాను. ఇదంతా కూడా అతనిలో ఉన్న అపోహ. ఈ అపోహ అతనిలో ఎందుకు వచ్చిందంటే అతనికి నా మీద ఉన్న కోపము. ఆ కోపం అతనికి తగ్గితే నేనేంటో అర్థం చేసుకుంటాడని దావీదు కూడా ఆ రోజున తన పరిస్థితికి తలబొగ్గి ఆ చెయ్యకపోయిన తప్పు కూడా అతను తల ఉంచుకుని అతడు నడుచుకుంటూ తన సైన్యాన్ని తీసుకుని అరణ్య ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. తన కోపాన్ని విడిచిపెట్టుకున్నాడు. ప్రియులను ఆలోచించి యేసు ప్రభు కూడా చాలాసార్లు కోపం పడ్డాడు. యేసు ప్రభు కోపం పడలేదండి, చాలాసార్లు కోపం పడ్డాడు. మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందకపోతే ఎలా అని సద్దుకెళ్ళి పరిచయాల మీద కూడా ఎన్నోసార్లు కోపం పడ్డారు. మనం చెప్పే సమాధానాన్ని బట్టి కూడా ఎదురు వాళ్ళకి నొప్పి కలగకుండా చెప్పే సమాధానాన్ని బట్టి ఎదురువాడి యొక్క కోపాన్ని అణిచివేయచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదన్నా ఒక వస్తువు కొనడానికి వెళ్ళాను, ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆ వస్తువు కొంటున్నప్పుడు ఆ వస్తువు నాకు నచ్చలేదో, లేకపోతే డబ్బు ఎక్కువైందో, ఇంకోటో బాగోలేదో, మంచిదో చెడ్డదో నాకు అవసరం లేదు. అవసరం లేనప్పుడు దాన్ని చిరునవ్వుతో మనము ధిక్కరించవచ్చు. నాకు అవసరం లేదండి, ఇది బాగోలేదండి, నేను తీసుకోలేనండి, నాకు ఇంత డబ్బు లేదండి, ఏదో చెప్పు రావచ్చు. కానీ దాని గురించి ఇలాంటి వస్తువులు పెట్టి ఇలాంటి సామానం పెట్టి వాళ్ళ మీద తిరగబడితే వాడికి ఇంకా కోపం రెట్టింపు అవుతుంది. లేకపోతే అతని మనసు చిన్నపుచ్చుకుంటే అది పాపం అవుతుంది. కాబట్టి మనం తిరస్కరించే పద్ధతి కూడా కోపగించేటప్పుడు
మనం చక్కగా తిరస్కరించవచ్చు. నాకు అవసరం లేదని చెప్పవచ్చు. ఎదురువాడికి బాధ కలగకుండా, మనసు నొప్పి కలగకుండా చిరునవ్వుతో, కోపం ఉన్నప్పటికీ కూడా దాన్ని అణుచుకుంటూ మనం ఆ పాపము చేయకుండా, ఎదురువాడి యొక్క మనస్సును నొప్పించకుండా జీవించవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని కూడా అంగీకరించవచ్చు. మాట్లాడుటకు నిదానించేవాడై ఉండాలి, కోపగించుటకు కూడా నిదానించేవాడై ఉండాలి. మాట్లాడేటప్పుడు నిదానించాలండి. మాట్లాడేటప్పుడు నిదానించకుండా ఎదురువాడేదో మాట్లాడాడని, ఎదురువాడేదో తిట్టాడని, ఎదురువాడే కోపం పట్టాడు, మనం కూడా కోపం పడి నిదానించకుండా, వినటానికి వాడు చెప్పే మాట వినకుండా, తయారు లేకుండా మనం కూడా కోపగిస్తే వాడికి మనకి కూడా తేడా ఉండదు. యేసుప్రభు అదే నేర్పాడని మనకి లేదు. యేసుప్రభు నేర్పింది ఏంటంటే, నీ పొరుగు వాడిని మీద కోపం పడినప్పుడు నువ్వు కోపపడవద్దు. ఎదురువాడు ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఇమ్మని యేసుప్రభు చెప్తున్నాడు. అటువంటి తత్వం మనలో ఉందా లేదా? పొరుగువాడు చెప్పే మాట వింటున్నామా లేదా? వాక్యం మనం సరిగ్గా వింటున్నామా లేదా? వాక్యానుసారం జీవిస్తున్నామా లేదా? వినకుండానే పదే పదే కోపపడుతున్నామా? కోపం వల్ల నీకు కలిగి వచ్చేది ఏముంది? ఆదాముకి 2 కుమారులు పుట్టారు. 2 కుమారులు ఒకరి పేరు కయ్యూను, ఇంకొకరి పేరు హేబేలు. ఈ హేబేలు అనేటువంటి వ్యక్తి గొర్రెల కాపరి, గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఒక రోజున అతనికి మనసులో వచ్చింది ఏంటి, ఈ రోజున ప్రభువుకి మంచి బలి అర్పించాలని చక్కటి ఒక మంచి గొర్రె పిల్లని తీసుకొచ్చి దాన్ని వధించి ఆ బలిపీఠంపై పెట్టి దేవునికి బలి అర్పణగా దాన్ని అర్పించాడు. తన అన్నగారు ఏం చేశాడు, తనకు పండినటువంటి పంటల్లోంచి, అంటే అతని వ్యవసాయదారుడు, పండిన పంటల్లోంచి కాయలు, పళ్ళు, ధాన్యాలు, పప్పు వస్తువులు, ధాన్యాలు దేవుని దగ్గర పెట్టి వాటిని దేవునికి అర్పించినప్పుడు దేవుని వాటిని దోసివేశాడు. ఎందుకంటే నాకు అవసరం లేదు, మంచి ఈవులన్నీ నువ్వు తీసుకున్నావు, చెడ్డ పట్టుకొచ్చి నాకు అర్పించావు, ఇవన్నీ నేను ఇచ్చినవే కదా, నేను ఇచ్చిన నాకు ఇవ్వాలని అవసరం లేదు. కాకపోతే ఎందుకంటే నీ మనసు తెలుసుకోవడం కోసమే నువ్వు ఇచ్చి ఇవి ఎలాంటిదో తెలుసుకోవాలని నువ్వు మంచిది ఇస్తున్నావు, చెడ్డది ఇస్తున్నావా? నువ్వు మంచిది ఇస్తే మంచివాడు, చెడ్డది ఇస్తే చెడ్డవాడు. కాబట్టి నువ్వు మంచిది ఇస్తున్నావా లేదని తెలుసుకోవడం కోసమే నేను ఈవులు అడుగుతున్నాను తప్ప, కానీ మంచిది ఇవ్వనప్పుడు నువ్వు చెడ్డవాళ్ళని నిర్ధారించడం కోసమే నీ బలి అర్పణ అడుగుతున్నానని దేవుడు చెప్పినప్పుడు ఆ రోజున చెడ్డ ఈవులన్నీ పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. దేవుడు తోసివేశాడు, నాకు అవసరం లేదు, ఇది నువ్వు చెడ్డన్ని పట్టుకొచ్చి పెడుతున్నావు నా దగ్గర. అయితే కయ్యూని ఎవరి మీద పడాలి కోపము? దేవుని మీద కోపం పడాలి. నా తమ్ముడు అర్పించిన దాన్ని నువ్వు తీసుకున్నా, మరి నేను అర్పించిన దాన్ని ఎందుకు తీసుకోవట్లేదని దేవుడి మీద కోపం పడాలి. కానీ దేవుడు కనిపించడు కదా. దేవుడు కనిపించినప్పుడు ఎక్కడ ఎవరి మీద కోపం పడతాడు? ఇంకా పక్కన వారు ఎవరి మీదో కోపం పడతాడు. కొన్నిసార్లు ఏం చేస్తాం, ఎవరి మీదో కోపం అని ఎవరి మీదో తీర్చుకుంటాం. అవును కదండి, ఎవరి మీదో కోపము ఎవరి మీదో తీర్చుకుంటాం. రాజేష్ గారి మీద కోపం ఉంది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరొకరి మీదనే కోపం తీర్చుకుంటాను. అతని మీద కోపం వేరొకరి మీద రగులుతుంది, వేరొకరిని కొడతాను, తిడతాను, నా కోపం ఆ విధంగా చల్లార్చుకోవడానికి చూస్తాను. ఈ వ్యక్తి ఏం చేశాడంటే తన తమ్ముడైన హేబేలు మీద కోపం తీసుకోవడానికి చూశాడు. ఎందుకంటే నేను అర్పించిన బలి ఆయన తీసుకోలేదు, నా తమ్ముడి బలి తీసుకున్నాడు, కాబట్టి నేను నన్ను చంపాలి అని ఒక మనసులో కోపం పడుతూ ఉన్నాడు. ఈరోజు సమయం వచ్చిందని తన తమ్ముడిని చంపేశాడు. చంపేసిన తర్వాత దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఆకాశం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ కయ్యూను, నీ తమ్ముడు ఎక్కడంటే, నా తమ్ముడికి ఏమన్నా నువ్వు ఏమైనా కాపరగా పెట్టావు నన్ను, నా తమ్ముడిని ఏమైనా ఏలమని పెట్టావు నన్ను, నా తమ్ముడు ఎక్కడికి పోయి నాకేం తెలుసా అన్నాడు. ఇదిగో నీ తమ్ముని యొక్క రక్తం భూమిలో నుంచి నా దగ్గరికి మొరబెడుతూ ఉంది. మన క్రియలు సరిగ్గా లేకపోతే, మనం చేసే పని సరిగ్గా లేకపోతే, మన పద్ధతి సరిగ్గా లేకపోతే, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే మనలో కోపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపం రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? మనం చేసే పనులు సరిగ్గా లేకపోవటమే. ఆ పనులు సరిగ్గా లేనప్పుడు, మనం చేసే పనులు సరిగ్గా పద్ధతిగా లేనప్పుడు, పరిశుద్ధంగా లేనప్పుడు, ఎదురువాళ్ళని మనం తిట్టినప్పుడు మనకు ఆటోమేటిక్గా కోపం వస్తుంది. మన క్రియలు సరిగ్గా ఉంటే, మన పద్ధతి సరిగ్గా ఉంటే, మన యథార్థంగా జీవిస్తే, సత్యాన్ని అనుసరిస్తే, దేవుని ప్రకారం జీవిస్తే, మనలో క్రియలు సరిగ్గా ఉంటే ఎదురువాడిని మనం తిట్టాల్సిన అవసరం ఏముంది? అప్పుడు కోపం పడాల్సిన అవసరం ఏముంది? ఆలోచించండి. చాలామందికి కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే మొహం ఇలా పెట్టుకుంటారు. ఎలా పెట్టుకుంటారు? బాగా చిన్నపుచ్చుకుంటారు. కయ్యూను వల్లే చిన్నపుచ్చుకున్నారంటే దాంట్లో వెలుగు ఉండదండి. ఒక శాతాన్ని ముఖంలో తేత అంధకారం, చీకటి. ఆ ముఖం చూడగానే ఎదురువాడుకుని ఇంకా కోపం వస్తారు. కానీ నిజంగా ఎదురువంటిలో కోపం ఉన్నప్పటికీ కూడా దాన్ని అణుచుకున్నటువంటి వాడి ముఖం తేజస్గా ఉంటుంది. నవ్వుతుంటాడు, చిరునవ్వుతో సమాధానం చెప్తాడు, చిరునవ్వుతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు ఎదురువాడి మనసులో ఉన్న ఆ తేజస్సుని బట్టి ముఖం వెలిగించబడినప్పుడు చాలామంది అతను ఎంత తిట్టినా వీడు అలా చిరునవ్వుతో ఉన్నాడయ్యా అని అతను ఉన్న దైవత్వాన్ని చూసి ఇంకా రెండోసారి కోపం పట్టాడు కూడా ఇష్టపడ్డాడు. కానీ మన ప్రవర్తన ఈ విధంగా ఉంది. ఆ రోజున కయ్యూని చేసిన పని కూడా అదే. తనలో కోపాన్ని పెట్టి తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడట. ఎలా ఉందంటే అందవికారంగా, నల్లగా, ఒక రకంగా మాదిరి పారిపోయి
దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నీవేళ నీ ముఖాన్ని చిన్నబుచ్చుకుంటున్నావు, నీవు సత్క్రియ చేసిన యెడల తల ఎత్తుకునవా? సత్క్రియ అంటే మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకోలేవా? మనం మంచి పనులు చేయలేనప్పుడే తల ఎత్తుకోలేమంటే, మంచి పనులు చేసుకుంటే ఏనాడు తలెత్తుకుని తిరుగుతాం. మనం చెడ్డ పని చేసిన ప్రతిసారి కూడా తలదించుకోవాల్సి వస్తుంది. తలదించుకున్న ప్రతిసారి కూడా మనకి కోపం వస్తూనే ఉంటుంది. ఎవరైనా ఏదన్నా అంటే విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే మనం తలదించుకునే పనులు చేస్తాం కాబట్టి, తలదించుకునే జీవితం జీవించాం కాబట్టి ఎదరవాడు ఏమన్నా మనం పడాల్సిన సమయంలో మన కోపం వస్తూ ఉంటుంది. కానీ దావీదు అలా చేయలే. తను ఏ తప్పు చేయనప్పటికీ కూడా, ఎదురువాడు అకారణంగా దూషిస్తున్నప్పటికీ కూడా దావీదు తలదించుకునే జీవించాడు. ఎందుకంటే ఇది దేవుని చిత్తము అనుకున్నాడు. నేను పడే రోజు వాడు అనే రోజు, వాడు అంటున్నాడు కాబట్టి నేను పడాలి, పట్టడానికే దేవుడు నన్ను పుట్టించాడు. ఈరోజు నన్ను తిట్టమని దేవుడు అతనికి ఆజ్ఞాపించాడు కాబట్టి అతను తిడుతున్నాడు. దేవునికి స్తోత్రములు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గింపు స్వభావం లేకపోతే, కోపం అనేది మనం విడిచిపెట్టకపోతే, ఆగ్రహం అనేది విడిచిపెట్టకపోతే కనుక మన జీవితాలు నిత్యనాశనానికి పోతాయి. దేవుని నీతి మనలో నెరవేర్చు. దేవుని నీతి ఏమిటండి? మనలో విశ్వాసము నింపటం. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. ఏం వినాలి? వాక్యం వినాలి. వాక్యాన్ని వినాలంటే మనం ఏం చేయాలి? మంచి మనసుతో ఉండాలి. ఏ మంచి మనసుతో ఉండాలి? పరిశుద్ధమైన మనసుతో మంచి క్రియలు కలిగి మనం జీవించాలి. కోపాన్ని విడిచిపెట్టాలి. తర్వాత మాట్లాడటం నేర్చుకోవాలి. మాట్లాడిన తర్వాత కోపం పట్టడం వదిలిపెట్టాలి. ఆ మాట్లాడేటప్పుడు కూడా కోపాన్ని వదిలిపెడుతూ మాట్లాడాలి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మన జీవితాలు ఏ విధంగా పోతున్నాయనేది మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. మనం కోపం పట్టడం మంచిదా చెడ్డదా? మనం కోపగించడం వల్ల ఎంత లాభము ఎంత నష్టము? కోపగించుకోవటం వల్ల మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో ఫలించి అభివృద్ధి చెందలేము. దేవుడు ఏనాడు కూడా మన అభివృద్ధి పరచుడు. కోపము దేవునికి వ్యతిరేకము. ఎప్పుడు ప్రశాంతమైన మనసు కలిగి దేవుని సన్నిధానంలో వెలుగు కలిగిన జీవితంతో మనందరము వాక్యాన్ని అంగీకరించి నడిచిన రోజునే దేవునికి ఎంత ఇష్టమో సంతోషకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కోపగించుకున్న ప్రతివాడు కూడా నిత్యనాశనానికి పోతాడు. అటువంటి జీవితం మనకి సరికాదు. దేవుడే మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడు అతనికి ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ కూడా దాన్ని భరించి చిరునవ్వుతో మనందరి కోసం ప్రాణాన్ని సమర్పించిన దేవుని చూసి మనందరం ఆయనకు మాదిరితనంగా నడవాలి. ఆయన జీవితంలో జరిగిన అనేకమైన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ శ్రమలను బట్టి దేవునికి స్తుత్యాగములు చెల్లిస్తూ ఆయన శ్రమ కాలంలో కూడా ఆనందంగా సంతోషంగా దేవుని యందు ఆనందించుచు దేవునికి వాక్యాన్ని విత్తిన, దేవునికి సువార్తమును విత్తిన యేసు ప్రభువును పోలి మనం కూడా ఆయన బిడ్డలుగా నడవడం నేర్చుకోవాలి. తప్పని ప్రతి విషయంలో కోపపడుట ధర్మం కాదు, మంచిది కాదు. మనలో మానవత్వం కరువైపోతుంది. మనం కోపపడిన రోజున మన ఆలోచన శక్తి నాశనం అయిపోతుంది. మన ఆలోచన అనేది పక్కదారి పడుతుంది. ఆ ఆలోచన పక్కదారి పట్టినప్పుడు ఆటోమేటిక్గా మనలో కోపం పుట్టినప్పుడు ఆ కోపం బట్టి మనలో పాపము బయలుపరచబడుతుంది. కోపం వల్ల పాపము చేయటానికి ఎంతో ఆస్కారం ఉంది. కాబట్టి కోపం పడుట ఎంత మాత్రము మేలు కాదు. కాబట్టి సహోదరులారా, వినుటకు వేగిరి పడబడిన, మాట్లాడుటకు నిదానించబడిన, కోపిగించుటకు నిదానించబడిన ఉండాలి. ఎందుకనగా నడిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు.